హలో అండి. వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మరొక బ్రాండ్ న్యూ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే మనకి సేల్‌కొచ్చిందండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఇంతవరకైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఎవరెవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇదొచ్చేసి మనకి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న 3 బీహెచ్‌కే 1600 ఎస్ఎఫ్టీస్‌లో అయితే మనకి ఇది అవైలబిలిటీ ఉంది. ఇదొచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ అనమాట. ప్రగతి నగర్‌లో మనకి మిథిలా నగర్ అని ఒక హుడా లేఅవుట్ ఉంటుందనమాట. దాంట్లో అనమాట. మంచి రెసిడెన్షియల్ ఏరియా అదైతే. 60 అండ్ 40 ఫీట్ రోడ్స్‌తోనైతే ఉండడం జరుగుతుంది. ఆ లేఅవుట్ అంతా. చాలా బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి అయితే అప్ టు 500 మీటర్స్ వరకైతే ఉండడం అయితే జరుగుతుందండి. వాకబుల్ అనమాట మెయిన్ రోడ్‌కి. అండ్ ఇదొచ్చేసి మనకి హెచ్ఎండీ అప్రూవల్స్‌తోని G+5 అనమాట. టోటల్‌గా 10 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. పర్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ అనమాట. టోటల్‌గా 10 ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్. అండ్ మనం చూస్తున్నాం కండి ఇది యుటిలిటీ అనమాట. ఇదొచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్‌కే మనకి ఫేసింగ్ అయితే ఉంటుందండి. 60 ఫీట్ రోడ్‌కే ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి. అండ్ ఇదంతా హాల్ అండి. హాలు కమ్ డైనింగ్ అనమాట. డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఎవ్రీ ఫ్లాట్‌కి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇస్తున్నారు. ప్రెజెంట్ మనం చూస్తుందయితే మాస్టర్ బెడ్‌రూము. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ మీరు డైరెక్ట్‌గా చూస్తేనే అర్థమవుతుంది. అరౌండ్ 14/13 ఆ రేంజ్‌లో ఉంటుందన్నమాట సైజు. అండ్ మనకి సిమెంట్ సెల్ఫ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. జనరల్‌గా ఏందంటే సిమెంట్ సెల్ఫ్స్ ఎక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరగట్లేదు. అండ్ మంచి బ్రాండ్ మెటీరియల్ అయితే యూజ్ చేసి అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. చూడండి మనకి టాయిలెట్ ఇది. మంచి బ్రాండ్ మెటీరియల్ అయితే యూజ్ చేసి అయితే మనకి కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ ఇదొచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ప్రెజెంట్ ఇదొచ్చేసి డైనింగ్ ఏరియా విత్ బాల్కనీ అనమాట. మనకి దీంట్లో వచ్చేసి 2 బాల్కనీస్ అయితే ఉండడం జరుగుతుందండి. ఒకటి బాల్కనీ ఇది డైనింగ్ ఏరియాలో ఒక బాల్కనీ వస్తుంది. ఇంకోటి గెస్ట్ బెడ్‌రూమ్‌లో వస్తుంది. అండ్ మంచి పీస్‌ఫుల్ ఏరియా అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. వన్స్ మీరు డైరెక్ట్‌గా విజిట్ అవుతేనే మీకే తెలుస్తుంది. అండ్ ఇదొచ్చేసి హాల్ అనమాట. మనం ఆ లెఫ్ట్‌లో వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుంది. ఈ రైట్ సైడ్‌లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండ్ గెస్ట్ బెడ్‌రూమ్ అండ్ పూజ గది అయితే వస్తుందనమాట. ఇదొచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట ఇది. టోటల్‌గా మనకి అన్ని రూమ్స్‌లో అయితే ఫాల్ సీలింగ్ అయితే చేసైతే ఉందండి. అండ్ ఇది మనకి కేబీహెచ్‌పీ అండ్ జేఎన్‌టీయూ ఏరియాలో జస్ట్ 5-10 మినిట్స్ డ్రైవ్ అనమాట. కేబీహెచ్‌పీ మెట్రో స్టేషన్ అండ్ జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌కైతే 10 మినిట్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు. మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఉండడం జరుగుతుంది. లైక్ ఆటో ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది అనమాట. ప్రెజెంట్ మనం చూస్తుంది అక్కడ కనిపిస్తుంది కండి. ఇది వచ్చేసి పూజ గది. మంచి వాస్తు ప్రకారం అయితే కూడా కన్‌స్ట్రక్షన్ అయితే జరిగిందండి. ఇది వచ్చేసి పూజ గది. గచ్చిబౌలి హైటెక్ సిటీ వాటన్నిటికి హార్డ్లీ మనం హాఫ్ అన్ అవర్‌లో రీచ్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. టోటల్‌గా ఇందులో వచ్చేసి 3 బెడ్‌రూమ్స్ ఉంటాయి. 3 బెడ్‌రూమ్స్‌కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయన్నమాట. కామన్ ఉండదు. అన్నిటికి అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదండీ ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. ఇది సెకండ్ బాల్కనీ. మనకి డైనింగ్ దగ్గర ఒక బాల్కనీ వస్తుంది. గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మంచి సిట్ ఔట్ ఏరియా కూడా అంటే బావుంటుంది. ఇందులో గెస్ట్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి. అండ్ అదొచ్చేసి అటాచ్డ్ టాయిలెట్. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌కెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ నెంబర్‌కి కాల్ చేసి మీరు విజిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మంచి ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళైతే వన్స్ డైరెక్ట్ విజిట్ అవుతేనే మీకే అర్థమవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.